హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఫస్ట్ వీడియో. ఇవాళ మనం ఈ వీడియోలో యూట్యూబ్లో ట్వీట్ యానిమే షార్ట్స్ ఎలా పెడతారో నేర్చుకుందాం. హలో గాయ్స్, మనం ఇప్పుడు ట్వీట్ షార్ట్స్ క్రియేట్ చేసుకోవడం కోసం పిక్సార్ట్లోకి వెళ్ళాలి. పిక్సార్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇట్లాగా వచ్చింది. పైన స్కిప్ ఉండేది, స్కిప్ మేము కొట్టాలి. దీని తర్వాత మనకి ఎడిట్ ఫోటో వీడియో అని ఉంటుంది. మన ఎడిట్ ఫోటో ఏమైనా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్తాం గాయ్స్. బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళినాక వైట్ మీద క్లిక్ చేయాలా, అంటే మనం వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కింద టూల్స్ ఉంటాయి. టూల్స్లో పోయి క్రాప్ తీసుకోవాలా, క్రాప్ నొక్కాలా. నొక్కిన తర్వాత పక్కన తిప్పితే స్టోరీస్ ఉండిద్ది, దాని మీద క్లిక్ చేయాలి. అంటే మనం పెట్టేది యూట్యూబ్లో షార్ట్స్ కోసం కదా, అందుకని స్టోరీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ ఫోటోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు ఇష్టమైన యానిమే క్యారెక్టర్ని కింద పైన ప్లేస్ చేసుకోవచ్చు. నాకైతే ఫస్ట్ జోరో లూఫీ ఇష్టం కాబట్టి నేను వన్ పీస్లో అండి నేను 2 క్యారెక్టర్స్ని తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేరే కూడా తీసుకోవచ్చు. చూద్దాం. జోరో పిక్చర్ ఇది బాగుంది పైన. మీకు ఇష్టమైతే మీరు ఏమైనా తీసుకోవచ్చు, నాడా కాకుండా. ఇక నేను చూపించినట్టు మీరు కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకొద్ది పైగా ఓకే. జోరోది పట్టట్లే కానీ పైన పెట్టద్దా, పైన పెట్టేద్దాంలే, మళ్ళా ఫేస్ చిన్నది అయిపోయింది, బాగోదు. ఓకే, దీని తర్వాత నాకు ఇష్టమైంది నరుటో షిప్పుడెన్ కాబట్టి సాస్కే క్యారెక్టర్ తీసుకుందాం. సాస్కే అంటే కళ్ళు చూడాలి ఫస్ట్. ఏమున్నాయిరా వీటి కళ్ళు. వీళ్ళ కళ్ళుకి పవర్లు ఉంటాయంట, మన కళ్ళకి కూడా పవర్లు ఉంటే బాగుంది. ఏంద్రా ఈ మెసేజ్లు నాకు. ఓకే, ఇప్పుడు రావాలి మెసేజ్లు. సాస్కే ఫేస్ చూడ అట్ట అయిపోయింది. కొద్ది చిన్న దింపితే అది చిన్నది, అది చేయమనింది. ఇప్పుడు బాగుంది. ఫేస్ అపచ్చి అయిపోయింది, అందుకే చెప్పేది అలా జోరది పెట్టింటే జోరది బాగుంది. ఇప్పుడు మనం ట్వీట్ క్రియేట్ చేసుకోవడం కోసం ఫేక్ ట్విట్టర్ జనరేటర్లో పోవాలి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి గాయ్స్. ట్వీట్ చేయడం మీద క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా అయితే కనపడుద్ది. మనం బ్యాక్గ్రౌండ్ కలర్ డిమ్ పెట్టుకోవాలి. దాని తర్వాత మన యూట్యూబ్ ప్రొఫైల్ కోసం నేనైతే నా యూట్యూబ్ ప్రొఫైల్ పెట్టుకుంటున్నా. మీరైతే వేరేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ నేమ్ ఇచ్చేయాలి, మీ యూట్యూబ్ నేమ్. నా నేమ్ అయితే రోరోనోవా సెన్సై. బ్యాక్గ్రౌండ్లో మీరు ఎప్పుడైనా సరే ఇలా సౌండ్స్ లేకుండా చూసుకోండి గాయస్, ఎందుకంటే ట్యాప్కి సౌండ్స్ వస్తూ ఉంటాయి. అది కొద్దిగా సౌండ్ వచ్చే ఏరియా కాబట్టి ఇట్లా ఉంటుంది. ఓకే, రోరోనోవా సెన్సై దాని ఉంటుంది. నేనైతే మర్చిపోయి అక్కడ గ్యాప్ ఇచ్చేస్తాను గాయస్. ఇక్కడ మీరైతే గ్యాప్ ఇవ్వలేరు, అందుకు గ్యాప్ కూడా తీసేసాను నేను. ఎవరు ట్వీట్ హియర్ దగ్గర అది రాంగ్ బటన్ కింద బ్లూ కలర్ ఉండేదిగా, అది 12 నిమిషాలు కొట్టేయాలి గాయస్. ఓకే, కింద ఇప్పుడు 0 ఉంది కదా, దాన్ని 100కి చేసుకోండి. నేనైతే 100కి చేసుకుంటున్నా. ఓపీ ఎందరియా, ఓపీ బై బయటియా కాదు, 100కి చేసుకోవాలా. క్యూ ట్విటర్స్ కూడా 100కి చేసుకోవాలా. QUOT ట్వీట్స్ ఏదైనా కాసి నాకు పలకడం రావట్లేదు, నచ్చింది అనుకుంటా. ఓకే, 100కే అయిపోయింది ఇది కూడా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ జనరేట్ ఇమేజ్ నొక్కాల. జనరేట్ ఇమేజ్ నొక్కిన తర్వాత వెళ్ళిపోద్దాను కూడా తెలిపోద్ది. అందుకని దాని పిక్చర్ మన లాంగ్ క్లిక్ చేసిన దాకా డౌన్లోడ్ ఇమేజ్ ఉండి దాని మీద క్లిక్ చేయాలి. ఇంకా అది మనకి ఆ పిక్చర్ అయితే మనకి డౌన్లోడ్ అయిపోద్ది. ఇంకా యాడ్ ఫోటో మళ్ళీ కొట్టాలా. కొట్టిన తర్వాత పైన మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ వచ్చేసిద్ది, దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేయాలి, అంతే కథం. అండ్ ఇప్పటికీ ట్వీట్ టెంప్లెట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వీడియో పెట్టాలి కదా వాయిస్. ఓకే, ఇప్పుడు మీరు కావాలంటే బ్యాక్గ్రౌండ్ వైట్ అని ఉంచుకోవచ్చు. నేనైతే వైట్ రాకుండా వైట్ బ్యాక్గ్రౌండ్ రాకుండా పెట్టేసా. ఓకే,
డౌన్లోడ్ కొట్టేయాలా, లేకపోతే మళ్ళీ అవ్వదు. నేనైతే సేవ్ యాజ్ జేపీజీలో పెట్టుకున్నా, మీరు దేనిలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈజీ కట్లోకి పోవాలి గైస్. ఈజీ కట్, ఓకే, ఈజీ కట్లో పోవాలి. క్యాప్ కట్ కాదు గైస్, ఇది ఈజీ కట్. క్యాప్ కట్ ఏపీకే డౌన్లోడ్ చేసుకోవాలి, కానీ నాకు తెలియదు అటు చేయడం. వీడియో మేము క్లిక్ చేయాలి గైస్. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఫోటో ఉంటుంది సైడ్, దానిలోకి పోయి ఫస్ట్ ఫోటో కొట్టుకోవాలా. అంటే మనం ఇప్పుడే కట్ చేసింది, మనకి ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు వీడియో ప్లే చేయాలి కాబట్టి చేస్తాను రాగాను గైస్. మనం వీడియో పెట్టాలి కాబట్టి ఓవర్లోకి వెళ్ళాలి. ఓవర్లే కొట్టిన తర్వాత నేనైతే ఫస్ట్ పెడుతున్నా. ఇక మీకు ఇష్టం ఏదైనా వీడియో పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ ట్యాప్ సౌండ్లు వస్తున్నాయి గైస్, సౌండ్స్, మళ్ళీ సుత్తులు. మళ్ళీ సుత్తులు తీసేయాలంటే డబ్బులు కట్టాలి, ప్రో తీసుకోవాలి సబ్స్క్రిప్షన్. మనకాడ అంత డబ్బులు ఏం లేవు, అందుకే నార్మల్గా చేసుకుంటున్నాం. అయిపోయింది గాయస్, ఇంతే. ఇప్పుడు హలో గాయస్, వెల్కమ్ టు మై ఫస్ట్ వీడియో. ఇలా మనం అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే అయిపోయింది, ఫస్ట్ వే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వే చేసుకోవాలా. ఇప్పుడు ఇది అయిపోయిందిగా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈజీ కట్ ఉంటుంది ఇక్కడ, అంటే వాటర్ మార్క్ అనేది పడిపోయిద్ది. మనం దాన్ని రాంగ్ కొట్టేయాలి. కొట్టాలంటే రిమూవ్ యాప్స్ ఉంటాయి, మళ్ళీ ఫ్రీ ఉంటుంది. రిమూవ్ యాప్స్ కావాలంటే మనం ప్రో తీసుకోవాలా, మనకి అంత డబ్బుల్లో కాబట్టి ఫ్రీ తీసుకుందాం. సేవ్ ఉంటుంది గాయస్, సేవ్ కొట్టేయాలి. 1080p 720p అని ఉంటుంది. మనకైతే బాగా క్లారిటీ కావాలి కాబట్టి 1080p వాడుతున్నా. ఇట్లయితే పడుద్ది. దీంతో మనకి ఫస్ట్ వే అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు సెకండ్ వే చేయాలంటే మనం ఫస్ట్గా ఇన్షాట్లోకి వెళ్ళాలి. ఇన్షాట్ ఏది, ఇది ఇన్షాట్. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏమైందంటే వీడియో మేము క్లిక్ చేయాలా. అయితే వీడియో మేము క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఇలాగ అనిపించింది. న్యూ ఉంటుందిగా, న్యూ మేము క్లిక్ చేయాలి గాయస్. న్యూ మేము క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి వీడియో, ఫోటో ఆల్ ఉంటాయి. నేనైతే వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా, ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నా గాయస్. ఇప్పుడు మనకి ఎట్లా కానిచ్చిందిగా, క్యాన్వాస్లో పోయి 1960 ముందుగా ఓకే. మర్చిపోయా, ఈ వీడియో తీసేయాలి. ఇప్పుడు తీసిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్స్లో పోవాలి గాయస్. మరీ ఎక్కువ బ్లర్ ఉంది కాబట్టి కొద్దిగా తీసేయాలి. ఓకే, ఇది ఇప్పుడు బాగుంది. ఇప్పుడైతే మనం ఇన్షాట్ తీసేయాలా. గాయస్ నిజంగా నేర్చుకో యాప్ మంచిదే గాయస్ మనకు కూడా. అంటే దాని ద్వారా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మళ్ళీ యూట్యూబ్లో షార్ట్స్ చాలా పెడితే ఎంత బాగా వైరల్ అవుతాయి, నేర్చుకోవచ్చు గాయస్. మనం కూడా నేర్చుకో యాప్ ద్వారా. నేను కూడా వాడతా గాయస్, బాగానే ఉంటుంది నేర్చుకో యాప్లో. మీరు ఆడతారో లేదో కింద కామెంట్ బాక్స్లో లింక్ చెప్పండి గాయస్. ఇప్పుడు మనమైతే ఎక్స్పోర్ట్ కొట్టేయాలా. ఎక్స్పోర్ట్ బ్లింకిట్ ఓకే, ఇది కూడా ఓకే, ఇది కూడా ఓకే. ఇప్పుడు మనమైతే ఈజీ కట్లోకి వెళ్ళాలి కాసి. మళ్ళీ ఇప్పుడు మనకి వీడియో ఉంటుంది కదా గాయస్. ఇప్పుడు మనం మళ్ళీ వీడియో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఒక వీడియో తీసుకోవాలా. అంటే ఇంకా అక్కడ బ్లర్ చేసుకున్నాం కదా గాయస్, ఆ వీడియో అయితే ఇప్పుడు తీసుకోవాలి. ఈ వీడియో దీని మీద ఆ ఫోటో పెట్టాలి. ఈ ఫోటో ఫీడ్ ఫోటో. ఇప్పుడు మనకి అడ్జస్ట్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు దీని మీద ఇంకొకటి పెట్టాలిగా. పర్ప్లెక్సిటీ
వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేసేయాలా ఫ్రీ కొట్టేసి. అయిపోయింది. దీంతో ఇప్పుడు మనం సేవ్ కొట్టేస్తే అయిపోయింది గాయస్. సో ఇది గాయస్ ఫస్ట్ వే చూపించేసా, మళ్ళీ ఇప్పుడు మీకు సెకండ్ వే కూడా చూపించేసా గాయస్. ఇది మీకు నచ్చితే నాకు నా ఛానల్కి లైక్ కొట్టండి గాయస్ ప్లీజ్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కదా, అంత వ్యూస్ ఏమి ఉండవు కాబట్టి మీరు చూస్తారని కోరుకుంటున్నాను.